వివేక చూడమని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందించారు ఆదిశంకరాచార్యులు. దాంట్లో చెప్తుంటారు, జంతువునాం నరజన్మ దుర్లభ పుంస్వాం తతో విప్రత. జంతువులన్నిటిలో కల్లా మానవ జన్మ ఉత్తమం. అదేంటండి అంత మాట అనేశారు, మమ్మల్ని జంతువులు అంటారా? నిజమే, జంతువులమే మనం అందరం. జంతువులకి మనకి తేడా ఏంటి? జంతువులకి రక్తం లేదా? మనకి రక్తం ఉందా? జంతువులకి అస్థి, శుక్ల, మాంసం అన్నీ ఉన్నాయి. ఈ శరీరానికి ఏవైతే ఉన్నాయో, కనబడుతున్న శరీరానికి ఏవైతే ఉన్నాయో అన్ని జంతువులుగా ఉన్నాయి. కుక్కకు కానీ, పిల్లికి కానీ, పందికి కానీ లేవని మీరు ఎవరైనా చెప్పగలరా? ఎవరని చెప్పలేం. ఫిజికల్గా అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటే, దానికి మనకి తేడా ఏంటయ్యా అంటే బుద్ధి. బుద్ధి దానికి లేదు, మనకి ఉంది. ఆ బుద్ధి చేత ఆలోచించి ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఏ స్థితిలో మనం ఎలా ఉండాలి అనేటువంటి బుద్ధి కుశలతని ఉపయోగించి తిరియక్ అంటే వెన్నుపాము అడ్డంగా ఉండేటువంటి జీవుల్లా కాకుండా ఊర్ధ్వముఖ చలనం చేయగలిగేటటువంటి జ్ఞానం కలిగినటువంటి మానవుడిగా మనం పుట్టాం.